మరి మంజులా మేడం నాతో కలిపి మేడం ఎంతో వర్క్ చేస్తున్నారు. మరి మేడం నుంచి ఒక 5 నిమిషాలు మేడం చేస్తున్న వర్క్ గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం మాస్టర్స్. నా పేరు మంజుల. నేను ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఉంటున్నా. ఎందుకంటే ప్రస్తుతం అని ఎందుకంటున్నానంటే ధ్యానము చేసే వరకు కూడా 14 సంవత్సరాల పాటు మేము హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి నేను ఎప్పుడైతే సేవ స్టార్ట్ చేసానో ఒక్కొక్క ప్రమోషన్ ఇచ్చుకుంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం వరకు తీసుకొచ్చారు మాస్టర్స్. ఎందుకంటే నాది ప్రయాణం జరుగుతుంది నా జీవిత లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు, అలాగే తాడేపల్లిగూడెం వరకు ఒక ముఖ్య పాత్ర పిఎస్ఎస్ఎఫ్ మూవ్మెంట్లో ఒక ముఖ్య పాత్ర నా ద్వారా పోషించడానికి అనుకూలమైన అవకాశాలు ఇవ్వబడుతున్నాయి. నాకు తెలిసింది ఏంటంటే పత్రి సార్ ఏదైతే చెప్తూ ఉన్నారో ధ్యానం చెప్తూ ఉన్నారు, ధ్యానం చేస్తూ ఉన్నాను. అలాగే స్వాధ్యాయం చెప్తూ ఉన్నారు, స్వాధ్యాయం బుక్స్ చదవడం విపరీతంగా. అలాగే ఒక మేడం చెప్పారు, సాయి ప్రభమ్మ గారు, జగన్నాథ్ గట్లో ఉండేవారు ఆ మేడం, నువ్వు సెల్ఫ్ చెక్ చేసుకో ఎప్పటికప్పుడు నీ గుణాలు ఎలా ఉన్నాయి. ఎంత ధ్యానం చేసినా కూడా ఎన్ని చేస్తున్నా కూడా మన గుణాల్లో మార్పు రానంత వరకు మన ఎదుగుదల ఉండదు మాస్టర్స్. ఆ ఎదుగుదల కోసం ప్రతి క్షణము కూడా మనం చెక్ చేసుకుంటూ నన్ను ఎప్పుడూ కూడా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి నేను ఈ ధ్యానంలో ఉన్నా. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నా గుణాలు ఎలా ఉన్నాయి, నా లోపల ఏమి నడుస్తుందన్నది నన్ను నేను పూర్తిగా పారదర్శకంగా చెక్ చేసుకుంటూ ఉంటా. అప్పుడు నన్ను నేను మార్చుకోవడానికి, ఉన్నతీకరించుకోవడానికి అది నాకు చాలా సహాయపడుతుంది. ఎప్పుడైతే ఆ గుణాలను మార్చుకునే కొద్దీ నా లోపల ఉన్న అనంత చైతన్య శక్తి ఏదైతే సార్ చెప్తూ ఉన్నారో మీ లోపల అనంత ఉనికి ఉంది, పత్రి సార్ చెప్తున్నారు మీరే దైవాలోని, రమణ మహర్షి చెప్పారు నువ్వెవరో నువ్వు తెలుసుకో. ఆ తెలుసుకోవడానికి నా ప్రయాణం జరుగుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరూ కూడా మీ లోపలికి ప్రయాణం చెయ్యండి. మీ లోపల ఏమున్నాయో ప్రతీది కూడా పారదర్శకంగా మిమ్మల్ని మీరు స్కాన్ చేసుకోండి. చేసుకుంటూ ముందుకు సాగిపోతే అనంతమైన అవకాశాలు విశ్వ కళ్యాణం కోసం మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ధ్యాన యజ్ఞం ఉంది, ప్రతి చోట యజ్ఞాలు జరిగే చోటంతా కూడా ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుంది. ఆ యజ్ఞము ద్వారా, ఈ సామూహిక చైతన్యము ద్వారా, సామూహిక ధ్యానం వల్ల, అలాగే ఆత్మజ్ఞానం వల్ల ఈ ప్రాంతాలు మొత్తం కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. ఒక బెంగళూరు వ్యాలీ అవ్వచ్చు, కడతాల మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం అవ్వచ్చు, అలాగే వశిష్ఠ గౌతమి అవ్వచ్చు, ఈ ద్వారకా తిరుమల క్షేత్రం అవ్వచ్చు, ప్రతి చోట కూడా ఆ ప్రాంతాలు కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఆ పిరమిడ్ శక్తి విస్తరించబడుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ సామూహిక ధ్యానంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోండి. ఇస్తున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరణ చేసుకోండి. డిఎన్ఏ స్వర్ణలత మేడం కూడా 3.5 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది మాస్టర్స్, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత. అలాగే ఈ కరోనా 2 సంవత్సరాల నుంచి కూడా బాలకృష్ణ సార్ ద్వారా ఇన్నర్ జర్నీ అవ్వచ్చు, సత్యమేవ ప్రయాణం అవ్వచ్చు, ఈ ఉన్నత లోకాలతో అనుసంధానం అవ్వచ్చు, ఎన్నెన్నో వర్క్షాపులు. ప్రతి వర్క్షాపు కూడా వర్క్ చేసే అవకాశం మనకు సిద్ధంగా ఉన్నాయి. మన జ్ఞానము, శక్తి, స్థితి పెంచుకుంటూ ఉన్నతీకరించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మనం చేయవలసిన పని. మన లోపల అనంతమైన జ్ఞానము, శక్తి, స్థితి, సామర్థ్యాలు ఉన్నాయి. సాధారణ గృహిణి అవ్వచ్చు, కానీ అనంతమైన జ్ఞానము, శక్తి, స్థితి మీ ఆత్మ లోపల కొలువై ఉన్నాయి. ఆ కొలువై ఉన్నదాన్ని మీరు అందుబాటులో తెచ్చుకుని ఎప్పుడైతే ఆచరణ ద్వారా విశ్వ కళ్యాణంలో, మీరు సాధారణ గృహిణిగా ఉన్నా మీరు కూడా విశ్వ కళ్యాణంలో ఒక కృష్ణ భగవానుడు, ఒక జీసస్ ఎట్లా అయితే ఇప్పుడు పత్రి సార్ ఎట్లయితే ప్రయాణం చేస్తున్నారో మనమందరం కూడా ఒక ముద్రని వేసి వెళ్ళిపోగలుగుతాం. ఒక పిఎస్ఎస్ మూవ్మెంట్ ద్వారా, ఒక సత్యయుగ స్థాపన ద్వారా ఈ విశ్వాన్ని అనంత విశ్వ జ్ఞానమందిరం కింద మనం తీర్చిదిద్దవలసింది ఉంది. అంతర్విశ్వాల విశ్లేషణ వినిమయ సమాచార ప్రసారణ కేంద్రంగా ఈ క్షేత్రము అకాడమీ రాబోతుంది, స్పిరిచువల్ యూనివర్సిటీ రాబోతుంది. దానికి కావాల్సిన జ్ఞానము, శక్తి, స్థితి ఈ వేదికగా ప్రసారం జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా చెవులు రిక్కిరించుకుంటూ విని నేను ఇందులో ఏ పాయింట్ ఆచరించగలను,
ఏ సేవ చేయగలను, సేవ ద్వారా ఎదుగుతాం మాస్టర్స్. పత్రి సార్ మనకి చూపించేది అది, చేస్తున్నది అది. సార్ ఏదైతే చెప్తూ ఉన్నారో మనం ఆచరిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ మే 24 నుంచి సేత్ వర్క్షాప్ ఒక 9 days జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా అందులో కూడా పాల్పంచుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.